అందరికీ నమస్కారం అండి. పేరెంట్స్కి తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అదేంటంటే విద్యార్థులు చాలామంది చాలా తేలికగా చాలా ఈజీగా స్కూల్కి ఆబ్సెంట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం లేదండి. ఎక్కువగా విద్యార్థులు స్కూల్కి ఆబ్సెంట్ అవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఏ లెసన్ అయినా టీచర్స్ ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసినంత డీటెయిల్గా సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయని రివిజన్ చేసినా కానీ తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా శ్రద్ధ వహించాలండి. చాలా చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళు మానిపిస్తున్నారు. మేము కాల్స్ చేస్తుంటే చాలా లైట్గా చెప్తున్నారు. చిన్న కారణం ఇది జస్ట్ ఈరోజు నీరసంగా ఉందండి, ఈరోజు బాగాలేదండి, ఈరోజు రాడులేండి అని చెప్పి చాలా తేలిగ్గా చెప్తున్నారు. చాలా ఎంత చిన్న కారణం కూడా వాళ్ళు పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ మానిపిస్తున్నారండి. అలాగే లేట్గా పంపిస్తున్నారండి. అలాగే వస్తున్నారు మార్నింగ్ 8:30కి పంపిస్తున్నారు, 9:30కి 10 నుంచి మళ్ళీ అవుట్ పాస్ అని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలా 9:30కి వస్తున్నారు, 10కి వస్తున్నారు, లేదా 1కి వస్తున్నారు, 2కి వస్తున్నారు, 3కి వస్తున్నారు. ఏది ఏమైనా స్కూల్లో ప్రతి నిమిషము, ప్రతి 10 మినిట్స్, ప్రతి 1 మినిట్ కూడా ఇంపార్టెంటే. ప్రతి స్టూడెంటు ప్రతి నిమిషం స్కూల్కి హాజరై ఉండాలి. తల్లిదండ్రులుగా పిల్లలు ఏదో ఒక కారణం చేత ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళను అని మారం చేసినా కానీ తల్లిదండ్రులు ఆ విషయంలో చాలా శ్రద్ధ వహించాలండి. ఎట్టి పరిస్థితులను స్కూల్ మానకూడదమ్మా, అది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి తల్లిదండ్రులే నచ్చ చెప్పి స్కూల్కి పంపాలండి. ఎందుకంటే స్కూల్కి ఇప్పుడున్నారు చూస్తున్నారు కదా, హెవీ కాంపిటీషన్. విద్యార్థులందరూ కూడా చాలా బాగా కష్టపడి చదవాలి. మనం డైరీలో రాసాము శ్రమించు సాధించు అని. ఎందుకంటే ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఒక మంచి డిసిప్లిన్ కానీ, లేదా ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ కానీ, లేదా ఐఐటి ఫౌండేషన్ కానీ, లేదా ఆబ్జెక్టివ్ టెస్ట్లు కానీ, లేకపోతే డిస్క్రిప్టివ్ కానీ, ఏదైనా కానీ వీళ్ళకున్న అన్ని సబ్జెక్ట్స్లోనూ వాళ్ళకి మంచి గ్రిప్పు, మంచి స్టాండర్డ్ కావాలంటే ఖచ్చితంగా రెగ్యులారిటీ అనేది ఉండాలి. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటేనండి. మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి ఎల్కేజీలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు పసిపిల్లలు ఎంటర్ అవుతున్నారు. అందరూ ప్రతి ఒక్క విద్యార్థి, ఒక బాబైనా పాపైనా వాళ్ళందరూ వజ్రాలండి. వాళ్ళని పాలిష్ పెట్టాలి. ఎంత పాలిష్ పెడితే అంత షైన్ అవుతారు, అంత రెడీ అవుతారు. వాళ్ళని అన్ని విధాలుగా, 1 క్రమశిక్షణ అవ్వచ్చు, 2 పంక్చువాలిటీ అవ్వచ్చు, 3 వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అవ్వచ్చు. ఈ 3 అలాగే ఇంకా చాలా విషయాలు ఉంటాయండి. వాళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి యాక్టివిటీలో కూడా వాళ్ళు ఒక షార్ప్ నైఫ్లా తయారవ్వాలి. వాళ్ళకి ప్రతి విషయంలోనూ పూర్తి నాలెడ్జ్ కావాలి అంటే రెగ్యులారిటీ అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్లో ప్రతి నిమిషం, ప్రతి రోజు ఏం చెప్తున్నారు, వాటిని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది వాళ్ళకి ప్రతిరోజు టీచర్స్, మానస స్కూల్లో ప్రతి టీచరు కూడా ఈ అంశాలన్నీ కూడా ఎప్పుడూ మైండ్లో పెట్టుకుని ప్రధానంగా పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి ఏ రోజైనా ఒక పూటైనా విద్యార్థులు మానేస్తే మీరు ఆలోచించండి. ఒక పూట మానేస్తారు, లేదా ఒక రోజు మానేస్తారు. ఆ వర్క్ మళ్ళీ రేపు చేయాలి కదండి. చేయాలంటే ఆ రోజు వరకు ఆ రోజే ఉంటుంది కదా. అంటే నిన్నటి వరకు ఈ రోజు వరకు 2 వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ అవుతాయి కదండి. తల్లిదండ్రులు ఈ విషయం మీద బాగా ఆలోచించి సీరియస్గా తీసుకుని చూస్తున్నాము. మేము ఫోన్స్ చేస్తున్నాము, ఆబ్సెంట్ అవ్వకూడదని చెప్తున్నాము. ఆబ్సెంట్ అయితే డైరీలో ఆబ్సెంట్ అయినట్టు ఒక స్టాంప్ వేస్తున్నాము. ఆ స్టాంప్ ఉండకూడదు. లేట్గా వస్తే రేట్ స్టాంప్ వేస్తున్నాము, స్టాంప్ ఉండకూడదు. అలా ప్రతిదీ కూడా చెప్తున్నాము. యూనిఫామ్ లేకపోతే యూనిఫామ్ లేదని స్టాంప్ వేస్తున్నాము. ఇట్లా ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మానస స్కూల్లో మనం ఎంతసేపు కూడా ప్రతి స్టూడెంట్ కూడా పంక్చువల్గా ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి అని చెప్తాను కోసం ఆ స్టాంప్స్ అన్ని వేస్తున్నాము. అయినా సరే ఆ స్టాంప్ ఈజీగా వేయించుకుంటున్నారు, ఈజీగా క్లాస్కి వెళ్తున్నారు. అదంతా కాదండి. పిల్లలందరూ కూడా కరెక్ట్గా, రెగ్యులర్గా, సిన్సియర్గా స్కూల్కి వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము. తల్లిదండ్రులుగా కూడా ప్రతి ఒక్కరిలో ప్రయత్నం చేయాలని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. తల్లిదండ్రులందరూ కూడా మాతో సహకరించండి. విద్యార్థులకి బంగారు భవిష్యత్తు వేయడానికి మేము చేస్తున్న ఈ విశ్వ ప్రయత్నానికి మీరు మాతో సహకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.